ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక లోపల ఇలా జిగ్జాగ్ చేసేసి షేప్ బెల్ట్ కూడా ఇలా మీ కుట్లేం కనిపించకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే వచ్చేసి ఇలా ఉంది చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్. చూడండి కట్ వర్క్ లోపల నేను బక్రం పీస్ వేసి ఇలా డిజైన్ చేశాను. చూడండి ఇది ఎంత నీట్గా కనబడుతుందో. కట్ వర్క్ ఓన్లీ రౌండ్ షేప్కే నేను కట్ వర్క్ ఇలా ఇచ్చేసాను. చూడండి మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్కి సింపుల్గా బార్డర్ వచ్చింది కాబట్టి ఈ హ్యాండ్స్కి కూడా నేను ఇలా కట్ వర్క్ చేశాను. చూడండి రౌండ్ నెక్కి కట్ వర్క్, ఓకేనా. ఈ ఫ్రంట్ నార్మల్ ఇచ్చేసాను. ఇలా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఏ బ్లౌజ్ కానీ మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి. నీట్ ఫినిషింగ్ ఇస్తే కస్టమర్కి బాగా నచ్చుతుంది. ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇలా లోపలికి అనుకొని కొంచెం షేప్ చేంజ్ చేశాను, రౌండ్ నెక్ కాకుండా ఇలా దీనికి లైన్స్ వచ్చాయి కదా అనేసి ఇలా కొంచెం మాత్రమే చేంజ్ చేశాను. చూడండి కానీ ఈ బ్లౌజ్ హైలైట్ ఏంటంటే ఈ హ్యాండ్స్కి 3 లేయర్ కట్ వర్క్ డిజైన్ చేశాను. చూడండి ఈ 3 లేయర్స్ హ్యాండ్స్ సపరేట్గా 3 లేయర్స్ ఇలా కట్ వర్క్ చేశాను. లోపల బక్రం పీస్ లైనింగ్ అవన్నీ పెట్టి చేయడం వల్ల ఇది లావు కనిపిస్తుంది. చూడండి హ్యాండ్ చుట్టూరా ఇదే కట్ వర్క్. 2 హ్యాండ్స్కి నేను ఇలానే చేశాను. ఈ కట్ వర్క్ డిజైన్ మీకు కావాలి, మేము కూడా ట్రై చేస్తామని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ట్రై చేయండి, చాలా బాగుంది. కొంచెం టైం పడుతుంది కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్కి ఇలానే నార్మల్గా డిజైన్ వచ్చేసింది. ఇది హ్యాండ్స్తోనే హైలైట్ అయిపోయింది బ్లౌజు. చూడండి ట్రై చేయండి తప్పకుండా, బాగుంది. ఇది 3 లేయర్స్ లాగా వచ్చింది కదా. చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి వీనెక్, బ్యాక్ సైడ్ ఇలా వీనెక్ ఇచ్చేసాను. చూడండి కనిపిస్తుందా, అది వీనెక్ ఇచ్చాను. ఈ బ్లౌజ్కి యాక్చువల్గా బార్డర్ వచ్చేసిందండి. ఈ బార్డర్ని మామూలుగా రొటీన్గా ఇలా పెడితే బాగుండదు అనేసి అక్కడ వీనెక్ ఇచ్చాం కదా, అలా అని ఇలా చూస్తే ఇలా వీనెక్ లాగా వచ్చేస్తుందని హ్యాండ్కి ఇలా నేను ట్రై చేశాను. చూడండి బాగుంది కదా ఈ డిజైన్. ఇలా ట్రై చేసుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చిన్న డిజైనే కదా కానీ డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్రంట్కి మామూలుగానే ఇచ్చేసాను. ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్క బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం ఇలానే ఉంటుంది నీట్గా. చూడండి ఫైనల్గా వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ సిల్వర్ వచ్చేసింది కదా, థిక్ కలర్ ఉంది కదా, వేరే డిజైన్స్ ఏమొద్దన్నారు. అలా అనేసి ఈ సిల్వర్ క్లాత్తోనే నేను మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను. చూడండి ప్రతి ఒక్క దానికి ఇన్విజిబుల్ పైపింగ్ ఇవ్వడం వల్ల మన లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. నెక్కి ప్లస్ వీపు పట్టికి తప్పకుండా ఇలా ఇచ్చుకున్నాం అనుకో బోటిక్ స్టైల్లో ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇలానే చేశాను. చూడండి 2 సైడ్స్ ఇన్విజిబుల్ పైపింగే ఇలా. ఇది లుక్ చూడండి ఎంత నీట్గా కనబడుతుంది. చిన్న పైపింగే కానీ లోపల మళ్ళీ సైడ్కి జిగ్జాగ్ ఇలా ఉంటుంది. చూడండి ఫినిషింగ్ ఇంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మళ్ళీ ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను చేతిపైనే ఇలా కాజాలు వేపిస్తాను. చూడండి ఫైనల్గా వీటి లుక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫైనల్గా ఈ బ్లౌజెస్ అన్ని డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయని మీతో షేర్ చేసుకుంటున్నాను. లుక్ అయితే బాగుంది. ఇవి మీరు కూడా మీకు జస్ట్ ఐడియా ఉంటుందనేసి వీడియో చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.